ఆత్మబంధువులందరికీ నా యొక్క ఆత్మ ప్రణామములు. మాస్టర్స్, నేను మీ లలిత. మిత్రులారా, ఈరోజు కూడా మనం మరికొంత జ్ఞానాన్ని గీతాయనం నుండి షేర్ చేసుకుందాం. మాస్టర్స్, మిత్రులారా, మరి ముందుగా మనం షేర్ చేసుకోబోతున్న జ్ఞానం 18వ అధ్యాయం మోక్ష సన్యాస యోగం నుండి 36వ శ్లోకం. సుఖం త్విధానీం త్రివిధం శృణు మే భరతర్షభ అభ్యాసాంద్రమతే యత్ర దుఃఖాంతం చ నిగచ్చతి. మిత్రులారా, ఇప్పుడు ఈ శ్లోకం యొక్క తాత్పర్యాన్ని తెలుసుకుందాం. ఇప్పుడు 3 విధాలైన సుఖాలను వివరిస్తాను, విను. దేనిలోనైతే సాధకుడు సాధనలో ఆనందిస్తూ దుఃఖ నాశనాన్ని పొందుతాడో అనేది ఈ శ్లోకం యొక్క తాత్పర్యం. మాస్టర్స్, మిత్రులారా, ఇప్పుడు 37వ శ్లోకాన్ని మనం తెలుసుకుందాం. యత్తదగ్రే విషమివ పరిణామే మృతోపమం తస్సుఖం సాత్వికం ప్రోక్తం ఆత్మబుద్ధి ప్రసాదజం. ఏదైతే ప్రారంభ దశలో విషతుల్యంగా అనిపించి చివరకు అమృతోపమానంగా ఉంటుందో, తన బుద్ధి నిర్మలత వల్ల కలిగేటటువంటి ఆ సుఖం సాత్విక సుఖం అనేది ఈ శ్లోకం యొక్క తాత్పర్యం. మాస్టర్స్, మిత్రులారా, ఇప్పుడు మనం 38వ శ్లోకాన్ని తెలుసుకుందాం. విషయేంద్రియ సంయోగాద్ యత్తదగ్రే మృతోపమం పరిణామే విషమివ తత్సుఖం రాజసం స్మృతం. మిత్రులారా, ఈ శ్లోకం యొక్క తాత్పర్యాన్ని ఇప్పుడు తెలుసుకుందాం. విషయేంద్రియ సంయోగం వల్ల కలిగి మొదట అమృతంలాగా ఉండి తుదకు విషంలాగా పరిణమించేది రాజస సుఖం. మాస్టర్స్, ఇప్పుడు 39వ శ్లోకాన్ని మనం తెలుసుకుందాం. యదగ్రే చానుబంధే చ సుఖం మోహనమాత్మనః నిద్రాలస్య ప్రమాదోత్తం తత్తామసముదాహృతం. అనుభవ సమయంలోనూ ఆ తర్వాత కూడా ఆత్మను మోహింపచేసేది నిద్ర, బద్ధకం, ప్రమాదాలతో కూడినది తామస సుఖం అనేది ఈ శ్లోకం యొక్క తాత్పర్యం. మాస్టర్స్, మిత్రులారా, ఇప్పుడు మనం మరొక శ్లోకం 40వ శ్లోకాన్ని మనం షేర్ చేసుకుందాం. న తదస్తి పృథివ్యాం వా దివి దేవేషు వా పునః సత్వం ప్రకృతిజైర్ముక్తం యదేభిః స్యాత్ త్రిభిర్గుణైః. ప్రకృతి వల్ల పుట్టిన ఈ సత్వ రజస్తమో గుణాలు 3 గుణాలకు చెందకుండా అతీతమైనది ఏదీ కూడా భూలోకంలో కానీ ఆకాశంలో కానీ దేవతల్లో కానీ ఎక్కడా ఉండదు అనేది ఈ శ్లోకం యొక్క తాత్పర్యం. మాస్టర్స్, మిత్రులారా, ఇప్పుడు 41వ శ్లోకాన్ని మనం తెలుసుకుందాం. బ్రాహ్మణ క్షత్రియ విశాం శూద్రాణాం చ పరంతప కర్మాణి ప్రవిభక్తాని స్వభావ ప్రభవైర్గుణైః. మాస్టర్స్, ఈ శ్లోకం యొక్క తాత్పర్యాన్ని ఇప్పుడు తెలుసుకుందాం. పరంతప స్వభావ సిద్ధమైన గుణాలను అనుసరించి బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్రులకు కర్మలు వేరువేరుగా విభజింపబడ్డాయి. మిత్రులారా, ఇప్పుడు 42వ శ్లోకాన్ని మనం తెలుసుకుందాం. శమోదమస్తపస్సౌచం క్షాంతిరాజ్యవమేవ చ జ్ఞానం విజ్ఞానమాస్తిక్యం బ్రాహ్మం కర్మ స్వభావజం. మిత్రులారా, ఈ శ్లోకం యొక్క తాత్పర్యాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం. శమం అంటే మనోనిగ్రహం, దమం అంటే ఇంద్రియ నిగ్రహం, తపస్సు శౌచం
అంటే బాహ్య అంతర శుచి శుభ్రత, క్షాంతి అంటే క్షమ, ఆర్జవం అంటే రుజు నడవడి, ఆస్తిక్యం అంటే విశ్వాసం, జ్ఞానం అంటే అధ్యయనం ద్వారా తెలుసుకునేది, విజ్ఞానం అంటే అనుభవ జ్ఞానం. ఇవి బ్రాహ్మణుల యొక్క స్వాభావిక కర్మలు. మాస్టర్స్, ఇప్పటి వరకు కూడా మనం అద్భుతమైన జ్ఞానాన్ని మరి గీతాయనం ద్వారా తెలుసుకున్నాం కదా మాస్టర్స్. మరి బ్రాహ్మణులు అంటే బ్రహ్మ నుంచి జనించిన వారు అనే అర్థం మనందరికీ కూడా తెలుసు. మరి బ్రాహ్మణులు అంటే కులాన్ని బట్టి కాదు మనం తీసుకోవలసిన అర్థం. మరి బ్రాహ్మణులు అంటే బ్రహ్మ జ్ఞానాన్ని తెలుసుకున్నవారు, ఆ యొక్క బుద్ధితో గుణంతో మసలుకుంటూ అందరికీ కూడా జ్ఞానాన్ని చెప్పేవారు అన్న అర్థంలో మనం తీసుకుంటూ చక్కగా మనం కూడా బ్రాహ్మణులుగా జీవించాలి, ఆ బ్రహ్మజ్ఞానాన్ని మనం కూడా తెలుసుకోవాలి, అంతటి సాధన మనం కూడా చెయ్యాలి అన్న ఉన్నతమైన ఆలోచనలతో ఉన్నతంగా జీవిద్దాం మాస్టర్స్. మిత్రులారా, మరిన్ని వీడియో నోటిఫికేషన్స్ కోసం ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.